పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా ఆయుత్తకాల 1వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనములు మరియు 13వ వచనము. యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారికి ప్రదేశమునకు కొనిపోబడెను. అతట సైతానుచే శోధించబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్న పిదప ఆకలిగొనెను. ఆ సైతాను అనేక విధములుగా యేసును శోధించిన పిదప తగిన సమయమునకై యేసును విడిచి వెళ్ళిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పాస్కా ఆయుత్త కాలములో తపస్సు కాలములో ఉన్న మనకి మొట్టమొదటి ఆదివారం శోధనల గురించి దేవుని యొక్క వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి, మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ప్రథమంగా దేవుని యొక్క సందేశం ఈనాడు ఏంటి అంటే, ఎంతటి వారైనా కానీ శోధనలకి అతీతులు కారు, అందరికీ శోధనలు వస్తూనే ఉంటాయి. నేను కూడా చాలాసార్లు వినేది ఏంటంటే, ఫాదర్ గారండి, నేను ఎప్పుడు మంచిగా ఉండాలనుకుంటున్నాను, దేనిలో ఎదగాలనుకుంటున్నాను, శోధనలు బాగా ఎక్కువ అవుతున్నాయండి. సహజం ప్రియులారా, అదేదో అసహజమైనటువంటిది అనుకోమాకండి. ఎప్పుడైతే మనం దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలనుకుంటున్నామో ఇంకా ఎక్కువగా శోధనలు వస్తాయి. ఈనాడు క్రీస్తు ప్రభు శోధనను మన ముందు ఉంచటం ద్వారా దేవుని యొక్క వాక్యాలు మనకు నేర్పించేది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు అంతటి వాడికే శోధనలు తప్పలేదు. భయంకరమైన శోధనలకి ఆయన గురి అయ్యాడు. ఈ విషయాన్ని గురించి హెబ్రీలకు రాయబడిన లేఖల్లో ప్రియులారా చాలా స్పష్టంగా మనకు బోధించబడుతుంది. ఏంటి? హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపమును చెయ్యని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ఎవరి గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం? క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని పలికి, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు ఏ విధంగా ఉన్నాడు? అన్ని విధాలుగా మన వలె శోధించబడ్డాడు కాబట్టి మనల్ని అర్థం చేసుకుంటాడు, మన ఎడల సానుభూతి చూపించగలుగుతాడు. ఇది సందేశం ప్రియులారా. క్రీస్తు ప్రభువుకే శోధనలు తప్పలేదు. శోధనల నుండి మనం కడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ పాస్కా యుద్ధ కాలంలో, ఈ తపస్సు కాలంలో ప్రపంచమంతా కూడా క్రైస్తవులు దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తుండగా సాతానుడు ఇంకా తన శోధనలకి పదును పెడతాడు, అగ్ని బాణాలకి పదును పెడతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి పలికినట్లుగా సాతానుడు ఇంకా ఎక్కువగా తన అగ్ని బాణాలని మన మీద విసరటానికి ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 9-10వ తారీఖు వరకు కూడా బుడమేరు పొంగింది. ఈ ప్రాంతం అంతటా కూడా ఇళ్ళన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయాయి, సగం వరకు వచ్చాయి. మా పాస్టరల్ సెంటర్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా సగానికి మునిగిపోయింది. చాలా వస్తువులు నాశనమయ్యాయి. నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఒక గదిలోనికి వర్కర్స్ అందరూ కూడా, మేము కూడా శుభ్రం చేస్తూ ఉన్నాం. ఆ శుభ్రం చేయటం నీళ్లు కావలసి వస్తుంది కాబట్టి ఒక కుర్రవాడు, సహాయం చేయటానికి పని చేయటానికి వచ్చిన కుర్రవాడు ఒక వాష్రూమ్లోకి వెళ్ళి, బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు తెస్తున్నాడు. ఆ కుర్రవాడు లోపలికి వెళ్ళి తలుపు కొంచెం దగ్గరకి నెట్టి
నీళ్లు పట్టుకుంటున్న సమయంలో తన తలకేదో తలిగింది. ఏంటి తలకేదో తగులుతుంది అని పైకి చూసేసరికి ఇంకేముంది, ఆ చిన్న బాత్రూంలో అక్కడున్న వైరుకు మెలేసుకొని ఒక పెద్ద కోబ్రా, పెద్ద తాసుబాం బుసలు కొట్టడం ప్రారంభించింది. అతనికల్లే చూస్తూ ఉంది. ఫస్ట్లో కేకలు పెట్టాడు, త్వరగా అక్కడికి వెళ్ళారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న ప్రదేశం, పెద్ద కోబ్రా అలా పైనుండి ఆ గీజర్ లాంటిది ఉంటుంది కదండి, వాటర్ని హీట్ చేసేటువంటి గీజర్ లాంటిది, దానిపై నుండి పాము చూస్తూ ఉంది. కుర్రవాడి కింద వైపు నుంచి దానికల్లు చూస్తున్నాడు. వణికిపోతున్నాడు, చాలా అలర్ట్గా ఉన్నాడు. బయట నుంచి చెప్తున్నాం, బాబు జాగ్రత్తగా ఉండు, అలర్ట్గా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, అప్రమత్తతతో ఉండ మాకు, రెప్పవాల్చ మాకు. ఆదమరిస్తే కాటు వేస్తుంది, ఆదమరిస్తే కాటు వేస్తుంది. చాలా పెద్ద కోబ్రా, శబ్దం ఎక్కువ చెయ్యమాకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు, ఒక మిగిలినటువంటి వాళ్ళు నిదానంగా ఆ బాత్రూమ్ తలుపుని కొంచెం శబ్దం చేయకుండా కొంచెం తెరిశారు. బయట ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, బాబు ఒక్క ఉదుటున బయటికి దూకేసాయి అని చెప్పారు. ఒక్క ఉదుటున బయటికి దూకేసాయమని చెప్పారు. ఆ కుర్రవాడు ఒక్క ఉదుటున బయటికి దూకేశాడు. గడగడ వణుకుతున్నాడు, చెమట్ల కారుతున్నాయి. నిదానంగా ఆ పెద్ద పాము కింద పడ్డ తర్వాత అక్కడ ఉన్నట్టు 3 వ్యక్తులు కాసుకొని ఉన్నారు, రెడీగా కర్రలతోటి కాసుకొని ఉన్నారు. జరిగిన వాస్తవం. వెంటనే దాన్ని కొట్టారు. అది చావలా, బాగా పెద్దది కోబ్రా. మళ్ళీ కొడితే కానీ అది చచ్చింది. ఈ కుర్రవాడు వెళ్ళిపోయిన తర్వాత 4-5 రోజుల పాటు జ్వరం అతనికి. మళ్ళీ తిరిగి రాలా పనికి. భయం. క్రీస్తునందు ప్రియులారా, ఈ సన్నివేశం నేను ఈ రోజున వాక్యాన్ని సిద్ధపడుతుండగా నాకు జ్ఞాపకం వచ్చిందండి. శోధన నుండి మనం ఏ విధంగా పారిపోవాలి, శోధనలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి. ఆదమరిస్తే ప్రమాదం, రెప్పవాల్చకూడదు, కడు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం విషయంలో పిల్లరా, వీటన్నిటినీ కూడా ఈనాడు యేసు ప్రభు శోధించబడుతున్నటువంటి ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవచ్చు. వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈనాడు మీకు 4 ముఖ్యమైన సందేశాలను మీ ముందుంచుతాను పిల్లరా. శోధనల విషయంలో మనం ఏం చెయ్యాలి, శోధనల విషయంలో మనం ఎలాగా ఉండాలి చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి, యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారికి ప్రదేశమునకు కొనిపోబడెను. అప్పుడు సైతానుచే శోధించబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను. ఈ 2 వాక్యాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? మొదటిగా ఆయన జ్ఞానస్నానాన్ని పొందాడు, రెండవది పరిశుద్ధాత్మను స్వీకరించాడు, మూడవది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు పిల్లారా. ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి. మనం శోధనలో విజయాన్ని పొందాలి అంటే, జయాన్ని పొందాలి అంటే ఈ 3 కూడా చాలా ప్రధానమైనటువంటివి. జ్ఞానస్నానం పొందటం దేవుని బిడ్డగా మారడానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మను పొందడం అనేటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడటం, ఆత్మశక్తి చేత నింపబడటం. ఉపవాసము ప్రార్థన అనేటువంటిది అప్రమత్తంగా ఉండి ప్రార్థనలో నిమగ్నమై ఉండడం. యేసు ప్రభువు ఏ విధంగా సైతాను మీద విజయాన్ని సాధించగలిగాడు అనే దానికి ఈ 2 మొదటి వాక్యాలలోనే మనకు సమాధానం దొరుకుతుందండి. ఎస్, చాలా ముఖ్యమైనటువంటివి ఈ 3 కూడా. క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను చేత జ్ఞానస్నానాన్ని పొందుకొని బయటికి రాగానే పరలోక తండ్రి స్వర్గదళాలను తెరచి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గురించి నేను ఆనందించుచున్నాను అని పలుకుతున్నాడు పిల్లారా. లూకాసు వార్త 3వ అధ్యాయము
21వ వచనములో జనులందరూ బాప్తిస్మం పొందిన పెద్దప యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చెయ్యుటకుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావుర రూపమున అతనిపైకి వేంచేసెను. ఆ సమయమున ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి పలికింది. ఏం జరుగుతుంది ఇక్కడ? జాగ్రత్తగా ఆలకించండి. జ్ఞానస్నానములో మనము కూడా ప్రియులారా దేవునికి బిడ్డలుగా మారతాం, పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. ఆ తరువాత మనం నిరంతరము కూడా ప్రార్థనలో జీవించాలి. ఉపవాసము ప్రార్థనలో యేసయ్య ఉన్నట్లుగా. కాబట్టే ప్రభు అయిన క్రీస్తు ప్రియులారా లూకాసు సువార్త 22వ అధ్యాయం 46వ వచనములో గెత్సెమని తోటలో ఆవేదన పొందుతుండగా ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆయన రక్తము చెమట బిందువుల రూపములో కారింది. శోధించబడుతున్నాడు సాతాను చేత. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగిపోనిమ్ము అని పలికాడు. శోధన. ఆ సమయంలో శిష్యుల దగ్గరికి వచ్చి వారు ఇంకా నిద్రించుచుండుట చూచి లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనములో మీరు శోధనలకు గురి కాకుండుట కొరకై మేల్కొని ఉండి ప్రార్థన చెయ్యండి. ఈ పాస్కాయుత కాలంలో మనం శోధనలకు గురి కాకుండా ఉండాలి అంటే మనం చేయవలసినటువంటిది యేసయ్య వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మేల్కొని ఉండి ప్రార్థన, జాగరూకత కలిగి ఉండాలి. ఆ సన్నివేశంలో జరిగినటువంటి సన్నివేశం అండి అది. మీకేం కట్టుకథలు వినిపించట్లా. ఆ త్రాసుబాము ఆ వాష్రూమ్లో ఉన్నట్టుగా చెప్పానండి. జరిగింది అది. ఆ వాష్రూమ్లో ఉన్నప్పుడు ఆ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కడగటానికి అప్రమత్తంగా ఉండు, రెప్పవాల్చమాకు, జాగరూకతతో ఉండు. నువ్వు పిచ్చి వేషాలు వేసేది కాటు వేస్తుంది. జాగ్రత్త. క్రీస్తు ప్రభు అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి ఉపవాస ప్రార్థన చేశాడు, ఆత్మబల సంపన్నుడయ్యాడు కాబట్టే సైతాను మీద విజయాన్ని సాధించాడు. రెండవది ప్రియులారా ఏం చేయాలంటే ఆ సాతానుకి అవకాశం ఇవ్వకూడదు. సాతానుకి మనం అవకాశం ఇవ్వకూడదు. యేసు ప్రభు ప్రియులారా ఆ 3 శోధనలు ఏమంటుంది? రాయిని రొట్టెగా మార్చుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే కడుపు నింపుకో. రెండవది ఈ లోకములో ఉన్న సంపదను నీకు ఇస్తానని ఆరాధించు. మూడవది దేవాలయ శిఖరముని దూకు. లూకాసు వార్త 4వ అధ్యాయము 3వ వచనములో అప్పుడు సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము. ప్రభువు ప్రియులారా అవకాశం ఇవ్వాలా సైతానుకి. వెంటనే సమాధానం చెప్పాడు. ఏమన్నాడు? లూకా 4:4లో మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుడు వచ్చించు ప్రతి వాట వలన జీవించును. అవకాశం ఇవ్వాలా? లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనములో ఎత్తైనట్టు పర్వతం మీద తీసుకొని వెళ్ళి రాజ్యాలన్నీ చూపించి సంపదలను చూపించి 6వ వచనములో 4వ అధ్యాయంలో ఈ రాజ్యాధికారమును వాని సంపదలను వైభవమును నీకు ఇస్తాను, అట్టి అధికారము నాకు కలదో, నేను కోరుకున్నది నీకు ఇస్తాను అంటున్నాడు. నీవు నన్ను ఆరాధించు అన్నాడు. వెంటనే ప్రభు అప్రమత్తంగా ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుదువుగాక, ఆయనను మాత్రమే సేవించుదువుగాక అని రాయబడి ఉన్నది. సాతానుడికి అవకాశం ఇవ్వాల. అవకాశం ఇవ్వకుండా ఉండటం అంటే అప్రమత్తంగా ఉండటం. వెంటనే తిప్పికొట్టడం. ఏం చేయడం? తిప్పికొట్టడం సాతానుని. మూడవది ఏం చేశాడు? దేవాలయ శిఖరాన్ని తీసుకొని వెళ్ళాడు సాతానుడు. నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకు. లూకా 4:9వ వచనం పిల్లారా. అప్పుడు ప్రభు అన్నాడు 10వ వచనములో 11వ వచనములో ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు. శోధన, సాతాను శోధన దేవుణ్ణి శోధించమంటుంది.
సాతానుడు పారిపోయాడు. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుందండి, చాలా చక్కని మాట. ఏమని ఉంటుందంటే, సైతానుకు అవకాశము వసగకుడు, వసగకండి, తిప్పికొట్టాలి. దానికేంటి? వాక్యాన్ని చదువుకోవాలి, సిద్ధపడాలి. ఊరికే తిప్పికొట్టలేం. మన దగ్గర సమాధానం లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండకపోతే పట్టుకుంటాడు. వీక్ దొరికితే ఆడుకుంటాడు మనల్ని. మూడవది అతి ముఖ్యమైనటువంటి ప్రియులారా, మూడవది అతి ముఖ్యం. 4 మాటలు చెప్తానన్నాను, యేసు ప్రభు నేను నేర్చుకున్నటువంటివి. పాపము నుండి పారిపో. అవకాశం దొరికిన వెంటనే నువ్వు పారిపో, దాన్ని పారగొట్టు, ఉంచమాకో, ఎంటర్టైన్ చెయ్యమాకో, అటువైపు వెళ్ళమాకో. నేను చాలాసార్లు ఇదే చెప్తాను. నేను నాకు ఆ బలహీనత ఉందన్నప్పుడు దాని దగ్గర ఉండటం ఎందుకు? ఇంకా దాని తరవేయటమో నేను వెళ్ళిపోవటమో జరగాలి కదా. ఇంకా అటువైపు తచ్చాడటం ఎందుకు? ఇంకా అటు ఇటు తిరగటం ఎందుకు? అటు వెళ్ళి చూడటం ఎందుకు? లూకాసు వార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ప్రియులారా, మత్తయి శుభవార్త 4:10 చదువుతున్నాను ఇప్పుడు. 2 కూడా అక్కడే అదే విధంగా ఉంటాయండి. మత్తయి 4:10, ఎప్పుడైతే సాతానుడు నీవు నన్ను సాష్టాంగపడి ఆరాధించని ఎడల నీకు సమస్తాన్ని ఇస్తానని మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనంలో పలుకుతాడో, వెంటనే ప్రియులారా యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? సైతాను పొమ్ము నా దగ్గర నుంచి. సాతాను నుండి దాన్ని పారదోలటమా, మనం పారిపోవటమా, ఏదో ఒకటి జరగాలి. దాని దగ్గర ఉండకూడదు. శోధనల దగ్గర ఎంటర్టైన్ చేయొద్దండి. నీకు శోధనలు వస్తున్నాయి, ఏం చేయాలి? అక్కడ కూర్చొని ఆ చెడు పుస్తకాన్ని చదువుకుంటా, ఆ చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, ఆ అబద్ధాలు చెప్పుకుంటా పాపంలో పడిపోతావు. ఎక్కడైతే నేను శోధనలకు లాగుతున్నాయో, ఎవరైతే నేను శోధనలు లాగుతున్నారో, ఏ సందర్భాలైతే, ఏ ప్రదేశాలు నేను శోధనకు లాగుతున్నాయో అటు వెళ్ళమాకు, అక్కడికి వెళ్ళమాకు, దాన్ని పారద్రోలు, నేనుండి పారద్రోలు. యేసుప్రభు ఏమంటున్నాడు? సైతాను పొమ్మో, వెళ్ళిపో. అదన్నా వెళ్ళిపోవాలి, మనమన్నా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఈ విషయాన్ని గురించి 2 మాటలు మీకు వినిపిస్తాను. పాపం నుండి పారిపోవటం, శోధన నుండి పారిపోవటం. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కుమారా, కుమారా, సిరాకు 21:2 వచనము, కుమారా, పాపము నుండి పాము వలె పారిపో, పాపము నుండి పాము వలె పారిపో. ఆ కుర్రవాడు ఆ వాష్రూమ్లో ఆ తాసుమామను చూసి భయపడిపోతుంటే తలుపు ఒక్క ఉదుటున పారిపోరా, బయటకు వచ్చేసాయి, ఉండమాక అక్కడ. ఇంకా ఆ దరిదాపుల్లో ఉంటే పాపం యొక్క జీతం మరణం, మరణం పాలవుతాం. రెండవ ఉదాహరణ, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరు? ఆదికాండములో యోసేపు పొతీఫరు ఇంటిలో ఉన్నాడు. పొతీఫరు సర్వసైన్యాధిపతి. భర్త లేకుండా చూచి పొతీఫరు భార్య యోసేపు యువకుడు, అందకాడు, దైవభీతి కలిగినటువంటి వాని మీద కన్నేసింది. ఏం చెయ్యాలి? ఇతను ఒక సేవకుడు, ఏం చేయగలడు? అక్కడ నిలబడి ఆమెతో గొడవ పెట్టుకుంటాడా? తనకు తెలుసు అక్కడి నుంచి పారిపోతే తన జైల్లో వేస్తారు, తాను తప్పు చేసినటువంటి వాడు అని ప్రజలు అనుకుంటారు. వినండి పిల్లలు, ఇది జాగ్రత్తగా వినండి దయచేసి. యోసేపు అక్కడి నుంచి పారిపోతే యోసేపు ఖచ్చితంగా తప్పు చేశాడని అతని మీద నింద వేస్తారు, అతన్ని జైల్లో పెడతారు. కానీ పోకపోతే అతను దేవుని చేత నిందించబడతాడు. పోతే నరుల చేత నిందించబడతాడు, నరుల చేతికి చిక్కుతాడు. పోకపోతే దేవుని చేతికి చిక్కుతాడు. ప్రియులారా, పారిపోకపోతే పొతీఫరు భార్య దగ్గర నుంచి బలవంతం చేస్తుంది అది. ఎందుకంటే అన్ని రకాల శక్తి ఉంది దాని దగ్గర. పొతీఫరు భార్య రాజాధికారం ఉంది, లొంగ తీసుకుంటుంది. కాబట్టి ప్రియులారా, యోసేపు ఎంతగా పారిపోయాడంటే శోధన నుండి, శోధనండి,
శోధనను ఎంతగా పారిపోయాడంటే, ఆ స్త్రీ తన పై వస్త్రాన్ని పట్టుకొని విడవకపోతే పై వస్త్రం పోయినా పోయింది, కానీ నన్ను జైల్లో పెట్టిన మానవులే కదా నా మీద నిందేసేది, నా దేవుడు కాదు, నా దేవుని సమక్షంలో నీతిమంతునిగా ఉన్నాను కదా అని పారిపోయాడో. ప్రియులకు దేవుని బిడ్డలారా, పారిపో పాపము నుండి. యేసయ్య మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనములో సాతానుని చీపో, సాతాను నా వద్ద నుండి పో. సాతానున్న పారదులలో మనమన్నా పారిపోవాలి. 4వది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మనం శోధన నుండి సాతానుని మనంతట మనం జయించలేం బిడ్డలారా. సాతానుని మనంతట మనం జయించలేం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆత్మచేత నింపబడ్డాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనములో యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడి. ఎవరున్నారు ఆయనతోటి? ఆత్మ ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఇక్కడ కొంతమంది పొరబడుతుంటారండి. ఏంటంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభుని తీసుకొని వెళ్ళి ఆ శోధనలో పడేసింది కాదండి దాని అర్థం. మత్తయి శుభవార్తను చదివినప్పుడు మనకు కొంచెం ఆ ఆలోచన వస్తుంది, ఆత్మ నడిపించింది కాదు, అలా కాదు. యేసు ప్రభు పరీక్షించబడుతుంటే ఆత్మ తనకు తోడుగా ఉంది. అది మనం సందేశాన్ని నేర్చుకోవాల్సింది. యేసు ప్రభు శోధించబడుతుండగా యేసయ్యకి పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు. ఆత్మానికి తోడుగా ఉంది కాబట్టే యేసు ప్రభు శోధనల మీద విజయాన్ని పొందాడు. కాబట్టి బిడ్డలారా, అనుదినము అనుక్షణము కూడా ఆత్మ కుమ్మరింపు కొరకై, ఆత్మ అభిషేకము కొరకై, ఆత్మశక్తి కొరకై మనం ప్రార్థన చేయాలి. శోధించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా నాకు నీ శక్తిని ఇవ్వయా, నా వల్ల కాదయ్యా, నా ఒక్కడి వల్ల అది సాధ్యం కాదయ్యా, వేడుకోవాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట చెప్తారు పౌలు గారు. ప్రభువుతో ఏకమై ఆయన వసగు మహాశక్తి ద్వారా, గుర్తుపెట్టుకోండి ఈ మాటని, ప్రభువుతో ఏకమై ఆయన ప్రసాదించు మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకోనండి. దేనికోసం? సైతాను టక్కరి చిత్రులను ఎదుర్కొనగలుగుటకై, సైతాను శోధనను ఎదుర్కొనగలుగుటకై. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వచ్చేటువంటి ఈ పోరాటాన్ని, సాతాను యొక్క పోరాటాన్ని, శోధనలనే పోరాటాన్ని ఎదుర్కోవటానికి యేసయ్య వలె మనము కూడా ఆత్మవశకేటువంటి ఆ బలముతో సంపన్నులము కావాలి. పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా ఆయన ప్రసాదించు మహాశక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకొని సైతాను టక్కరి చిత్తులను ఎదుర్కోవాలి. మీరు యోహాను సువార్తలో ప్రభువు పలికినట్లుగా నేను పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాను మీతో ఉండుట కొరకై, మిమ్మల్ని బలపరచుట కొరకై. తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలలో పౌలు గారు పలికినట్లుగా ప్రియులారా, మీరు పొందిన పరిశుద్ధాత్మని మీరు అలక్ష్యము చేయకండి. ఆయన మీకు వసగినట్టు పరిశుద్ధాత్మ మేము బలహీనులను చెయ్యు ఆత్మ కాదు, పిరికివరని చెయ్యు ఆత్మ కాదు, బలవంతులను చేసి ఆత్మ నిగ్రహాన్ని చేసి మేము బలపరిచేటువంటి ఆత్మ. ఆ ఆత్మ మనకు తోడుగా ఉంటే సాతానుడు తోక ముడిచి పారిపోతాడు. అదేవిధంగా ప్రియులారా, మనం వాక్యాన్ని చదువుకుంటే యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడ్డాడని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ శ్రమల కాలంలో బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా మనం శోధనల మీద విజయం సాధించలేం. సాతానుడు మనకంటే బలవంతుడు, గుర్తుపెట్టుకోండి ఈ మాటని. సాతానుడు మనకంటే బలవంతుడు, కానీ సాతానుడు దేవుని కంటే బలహీనుడు. కాబట్టి దేవుడు మనతో ఉంటే సాతానుడు మనం ఏం చేయలేడు. మనం ఒంటరిగా సైతాను మీద విజయం సాధించలేం. కాబట్టి దేవుని యొక్క ఆత్మశక్తి మనకు తోడుగా ఉంటే సాతానిక టక్కరి జిత్తులు మనం ఏమీ చేయలేవు. టక్కరి జిత్తులు అంటే మరొక వాక్యం గుర్తుకొస్తుంది. పేతురు గారు ఎప్పుడు గుర్తుకు రావాలి మనకి? గర్జించి సింహములాగా పొదలమాటను నక్కి ఉంటాడు. ఆత్మబల సంపన్నుడయ్యారు యేసు ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మీ ముందు షార్ట్గా 3 విషయాలు ఉంచుతాను. జ్ఞానశత్రువులు ఎన్నండి, గుర్తుపెట్టుకోవాలి వీటిని మీరు. జ్ఞానశత్రువులు ఎన్ని? 3. క్రైస్తవునికి జ్ఞానశత్రువులు ఎన్ని? 3.
ఏంటివవి? శరీరము, లోకము, పిశాచము. శరీరము, లోకము, పిశాచము. ఈ మూడిటి ద్వారానే మనం చేసే పాపాలన్నిటినీ కూడా ఈ మూడు వర్గాల కిందకే వస్తాయండి. దే ఆర్ ద విండోస్ ఆఫ్ సిన్. దే ట్రాపస్. ఏంటివవి? శరీరము, లోకము, పిశాచము. యేసు ప్రభువుకు వచ్చినట్టు ఈ మూడు శోధనలు కూడా వీటికి సంబంధించినవే. ఈ మూడు వివరిస్తాను. మొదటి శోధన ఏంటి? లూకా 4:3 లూకా సువార్త 4:3 నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుకో, శరీరాన్ని తృప్తిపరచుకోమంటుంది. ఈ శరీరం కింద మనం చేసే శరీర క్రియలన్నీ కూడా వస్తాయి పిల్లారా. తాగుడు, వ్యభిచారము, వ్యసనాలు ఇవన్నీ కూడా శరీరం కిందకే వస్తాయి. శరీరము పాపహేతువు. ఈ శరీరమున జ్ఞానేంద్రియాలు ప్రియులారా. ఏవమ్మ ఎలా పాపం చేసింది? శరీరంతో చూసింది, శరీరంతో తిన్నది పాపం చేసింది. మొదటి ఆదాము లొంగిపోయాడు, రెండవ ఆదాము లొంగిపోల శరీరానికి. ప్రైజ్ ద లార్డ్. రెండవది లోకం ప్రియులారా. పాపహేతువు లోకం, జ్ఞానశత్రువు లోకం. రెండవ శోధన ఏంటి యేసు ప్రభువుకు వచ్చింది? సాతానుడు ఎత్తైన పర్వత శిఖరములను తీసుకొని వెళ్ళి ఈ రాజ్యమును, రాజ్యాధికారమును, వాటి వైభవము, సంపదలన్నింటి కూడా నీకిస్తా, నువ్వు కోరుకుంటే. కానీ నువ్వు చేయాల్సిందేంది? నన్ను ఆరాధించు. లోకములో ఉన్న సంపదలను ఆరాధిస్తున్నాం మనం. పౌలు గారు రోమపత్రికలో 1వ అధ్యాయంలో అనలేదా? మనము సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వస్తువులను మనం ఆరాధిస్తున్నామంటండి. పాపం అదే. సాతానుడు అంటున్నాడు, ఈ సంపదలను నీకు ఇస్తా, లోకం నీకు ఇస్తా. అవి మన విగ్రహారాధన అంటే ఇదండి. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. రెండవది యేసు ప్రభు లోకాశలు చూపిస్తుంది. పరిగెట్టడం, వెంపర్లాడటం, ఇవి శోధనలు ప్రియులారా. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏం చేస్తుంది? నీవు దేవుని కుమారుడవైనచో దేవాలయ శిఖరం నుండి దూకుమో. లూకా 4:9 నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీవు రాళ్లపై పడకుండా ఉండునట్లు నిన్ను వారు చేతులెత్తి పట్టుకు. వాక్యాలే ఇవన్నీ కూడా బైబిల్లో మాటలే. సైతాను ఎంత చక్కగా బైబిల్ని కోట్ చేస్తుందో చూడండి. నీకు నాకు తెలియదు ఆ వాక్యాలు. ఎవడైనా మనలో ఒకవేళ నాకు బాగా వాక్యం తెలుసు, ఎవరైనా కానీ మనతోటి ఆర్స్యం వాళ్ళకి వాక్యం బాగా తెలియదు అని అంటే, పో సాతానుడికి నీకంటే ఎక్కువ తెలుసుకో అని చెప్పు. వాక్యం తెలిసినంత మాత్రం కాదు, దేవునికి లొంగి ఉంటున్నావా లేదా ముఖ్యం. ఏమంటుంది చివరికి? సాతానుడు చివరికి ఏమంటుంది ప్రియులారా? శోధిస్తుంది. సాతానుడు అండి, శోధనలు ఇస్తాడు సాతానుడు. శోధనలకు కూడా లొంగలేదు యేసు ప్రభు. ఏంటి శోధన? సాతానుడు చేసేది అదే మనని. నీ దేవుణ్ణి శోధించు, నీ దేవుణ్ణి పరీక్షించు. లోకము, శరీరము, పిశాచము, సైతాను, ఈ మూడు శోధనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పాస్కాయుత కాలంలో ఉన్న మనం గుర్తుపెట్టుకుందాం, తప్పనిసరిగా శోధనలకు గురి అవుతాం. ప్రభువు మనకి తన శోధనను జయించటం ద్వారా కొన్ని సత్యాలు మనకు నేర్పిస్తున్నాడు. ఆత్మబల సంపన్నులు కావాలి, దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి, ప్రార్థన ఉపవాసాలు ఉండాలి. పాపము నుండి పారిపోవాలి, పాపం వైపు వెళ్ళకండి. మెలకువతో ఉండాలి, అలర్ట్గా ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఆత్మబల సంపన్నులము కావాలి. ప్రభువుని వేడుకుందాం. యేసురాజా, మేము కూడా మా అనుదిన జీవితాలలో పాపానికి దూరంగా ఉంటూ శోధనలకు లొంగిపోకుండా ఉండటానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. మాకు ప్రార్థన నేర్పించయ్యా.
పాపహేతువైనటువంటి సందర్భాలలోనికి, వ్యక్తుల దగ్గరికి, ఆలోచనలకి, ప్రాంతాలకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యేసురాజా, స్వయంగా దేవుని కుమారుడైన నిన్నే సైతానుడు శోధించాడయ్యా. మేమెంతటి వారం? సాతాను నిన్ను కూడా విడవలేదు నాయన. అయినా ఆ సందర్భాన్ని వినియోగించి మాకు గొప్ప వేద సత్యాలను నేర్పిస్తున్నారు. ఎన్నో వేద సత్యాలను నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు అయ్యా నీ శోధనల నుండి నేను బయటపడలేకపోతున్నానయ్యా, శోధనలకు లొంగిపోతున్నానయ్యా, నా వల్ల కాటలేదు అనేటువంటి వారు ఉన్నారు. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ క్షణములో ప్రభు వారిపై కుమ్మరింపచేయండి, అభిషేకించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. ఈనాడు ప్రభువా, నీ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ, ఈ శ్రమల కాలాన్ని పవిత్రంగా ఉండాలనుకునే బిడ్డలందరినీ ప్రభువా, ఉపవాసాలు చేసే బిడ్డలని, ప్రార్థనలో ఉండేటువంటి బిడ్డలకు ప్రభు శక్తినివ్వండి నాయన. సాతానుకు వశము కాకుండా నా తండ్రి, పాపానికి బానిసలు కాకుండా నా తండ్రి, మీ శక్తిని మా మీద కుమ్మరింపచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈ శ్రమల కాలంలో ఉన్న నీ బిడ్డలందరూ కూడా ప్రభువా, నీ యొక్క అనుగ్రహాలను ప్రభువా కుంభవృష్టిగా కుమ్మరింపచేయండి, ఆత్మవర్షాన్ని కుమ్మరింపచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ గాయపడిన హస్తాలతో తాకి నీ సిలువలోని కారి రక్తముతో వారిని శుద్ధి చేయండి, స్వస్థపరచండి. కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేని కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి శాంతినివ్వు నాయన, సమాధానాన్నివ్వు తండ్రి. ఓ యేసురాజా, నా కొరకే ప్రార్థించయ్యా, మా బిడ్డల కొరకే ప్రార్థించయ్యా, మా బిడ్డల కొరకే పూజలు అర్పించయ్యా, మారు మనస్సు కొరకే ప్రార్థన చెయ్యి. మా భర్త కొరకే, భార్య కొరకే, కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని బట్టి, బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకే, పరీక్షలు రాసే కాలం నాయన, వారందరిని దీవించండి తండ్రి. ముఖ్యంగా ఈ శ్రమల కాలం మీరు మాకు తోడుగా ఉండమని, మమ్మల్ని అభిషేకించమని, శోధనలకు బానిసలు కాకుండా, లోను కాకుండా, పాపము చేయకుండా మమ్మల్ని కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.